అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? నా పేరు లక్ష్మణరావు. లక్ష్మణరావు గారు ఏం చేస్తుంటారు? నేను మామూలుగా వ్యవసాయ కూలి. కూలి వ్యవసాయం చేసుకుంటారు. అంతే. సో ఎట్లా ఉంది బాబాయ్, అంటే రైతుల పరిస్థితి ఎట్లా ఉంది గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే? మరి ప్రభుత్వం ఏమైనా సహాయం అందిస్తుంది, ఏమైనా ఆదుకుంటుందా? ఏం సహాయం అవుతుందండి? రైతు అనేవాడికి ధాన్యం పండితే పండిన ధాన్యాన్ని వెళ్ళటానికి కూడా వారం 20 రోజులు 15 రోజులు ఉండి ధాన్యం కొనక లారీలు దొరక్క చాలా ఇబ్బంది పడ్డాం. అసలు బాగా ఇబ్బంది అంటే ఒక మాదిరి కదా, ధర్నాలు చేసి అన్ని చేస్తే కానీ మాకు సంచులు ఇచ్చేవాళ్ళు కదా, సంచి ఇచ్చిన తర్వాత లారీలు వచ్చాయి కదా, ఆన్లైన్ సిస్టమ్ పెట్టి చాలా తలనొప్పి చేసాడు. వర్షం వస్తే కూడా ఇబ్బంది. వర్షం ఇబ్బంది అంటే బాగా ఇబ్బంది. అలా మా కిందటి సారి అయితే తడిచిపోయిన ధాన్యాలు అది తడిచిపోయిన ఏదో మొత్తం కళ్ళనీళ్ళు దుడతానికి అవి కొంటాం ఈ కొంటాం అన్నారు కానీ చాలా ఇబ్బంది పెట్టారు. నష్టపరిహారం ఏమైనా ఇస్తాడా? ఏమి ఇచ్చారు? బూడిద ఏమి ఇవ్వాల. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, రైతులను ఆదుకుంటున్నాం, రైతే వెనుముక్క అని అంటుంది. ఎక్కడ ఆదుకుంది? దేనికి ఆదుకుంది? మా కింద పొలాలు మునిగిపోతే ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాల. ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు, ఇన్సూరెన్స్ ఇవ్వాల. వచ్చిన ఇన్సూరెన్స్లు ఆపేశారు. ఏదో అది ఇది అన్నారు కానీ అది కూడా రాలే. అసలు చాలా చాలా ఇబ్బంది అయితే ఒక మాదిరిగా చాలా ఇబ్బందులు పడ్డాం. అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది బాబు? మరి మీ ఊరు చూసుకుంటే ఏముంది అసలు అభివృద్ధి ఇంకా మీరు ఎలా ఆడుతున్నారండి అసలు? అది అభివృద్ధి అని తెలిసి ఆడుతున్నారా? అసలు ఏమన్నా చెప్తున్నారు కదా, మీ ముఖ్యమంత్రి అంటున్నారు స్వయాన నన్ను నా అభివృద్ధి నన్ను గెలుస్తారు. అవును, కరెక్ట్. ఏ అభివృద్ధి చేశారని అంటారు? మా ఊర్లో మాది పోతునూరు గ్రామం, దెందులూరు మండలం పోతునూరు గ్రామం. మా చింతనేని ప్రభాకర్ గారు 3,40,00,000తో మా ఊరు రోడ్డు, మా ఆమ్లెట్ విలేజ్ అని కేదవరానికి రోడ్డు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేస్తే ఆయన 20% ప్రభాకర్ గారు అభివృద్ధి ఆ రోడ్లు వర్క్ చేస్తూ ఆ 20% ఈయన వచ్చిన తర్వాత దాన్ని ఆపేసి ఈయన వేసిన శిలాపాలకం ఎదురుకుని ఇంకో శిలాపాలకం వేసుకుని వేసి ఆ మొదలెడుతున్నానికి మిషన్తో అలా గీకేసి అలా వదిలేశారు తప్ప ఇవాళ ఆ ఒక్క ముక్క రోడ్డు కూడా పోయిలా. తెలుగుదేశం టైంలో చింతనేని ప్రభాకర్ గారు 90% రోడ్లు పోతే మా ఊర్లో ఉన్న 10%లో 1% పోయిలా వాళ్ళు వచ్చి 1% 10లో. అలాంటిది అది అభివృద్ధి. నిరుద్యోగులు ఉన్నారు. ఇవాళ డిగ్రీ చదివి బయటకు వచ్చిన తర్వాత ఒకప్పుడు స్కాలర్షిప్లు అని చెప్పేసి వాళ్ళకి ఫీజులు కట్టేవాళ్ళు కాదు. ఇవాళ ఆ ఫీజులు కూడా కట్టితే కానీ టీసీలు ఇవ్వకుండా ఆపేస్తున్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పడం ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ఎందుకు స్వామి ఇవన్నీ అడిగి మాకు లేని పని ఇచ్చి పెడుతున్నా. వాస్తవాలు అన్నయ్యి. ఏం జరిగింది? ఏమన్నా ఎవరికైనా ఇచ్చారా జాబ్ క్యాలెండర్? 1 సంవత్సరాన్ని తీసారా? ఆ వాలంటీర్లను అది ఇచ్చారు. ఇప్పుడు 1,30,000 2,30,000 అంత ఉద్యోగాలు ఆ వాలంటీర్లకు ఇచ్చారు అంతే. డిగ్రీలు చేసిన వాళ్ళకి ఆ వాలంటీర్లు చేసుకున్నాక సరిపోయింది. అదే ఉద్యోగాలు. దగ్గరలో ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి బాబాయ్. సో మరి ఇట్లా మరి ఏమైనా మార్పు తీద్దామంటారా? సరే 100% మార్పు ఉంది. 100% ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుతుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, పుట్ట మహేష్ గారు ఎంపీ అవుతారు, మా చింతనేని ప్రభాకర్ గారు మినిస్టర్ అవుతాడు. సో ఎంపీ అంటే గుర్తొచ్చింది, మరి ఇంతకుముందు కూడా మీ ఏలూరుకి గతంలో ఎంపీ ఉండే ఎవరు, శ్రీధర్ బాబు గారు అని. సో మరి ఏంది ఆయన పరిస్థితి? నామకాగా ఎంపీ గారు అండి ఆయన. పాపం ఆయన ఏ విధంగా శిలాపాలకాలకి పరిమితం అయ్యారు తప్ప ఏ ఊరికి ఎక్కడికి వెళ్తానికి కానీ అతను వాస్తవం కూడా ఇంకంతే. నా ఎంపీ అంతే తప్ప అతను పాపం తప్ప ఏమి లేవు అసలు. సో పోటీ ఎట్లా ఉంటుంది? ప్రధానంగా చూసుకుంటే ఏలూరు నుండి ఉంటుందండి. 100% తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అంతే. ఇంకా పోటీ ఉంటుందండి. థ్యాంక్ యూ.